మాట్లాడాల్సింది మేమని. సరే, నా అదృష్టం కొద్దీ మా అధ్యక్షుల వారు, మా నాయకులు కేసీఆర్ గారు దీనిపైన నన్నే మాట్లాడమని చెప్పిండ్రు. ధన్యవాదాలు వారికి. మీ ముఖ్యమంత్రి కంటే దూరంగా ఏం లేడు. రెండు కామెంట్స్ బంద్ చేయండి. ఇక మీ ముఖ్యమంత్రి కంటే దగ్గరనే ఉన్నాడు. ఎక్కువ మాట్లాడవద్దు. ఇక నాకు ముందట ఎక్కువ మాట్లాడుకొని మూసుకోండి. అధ్యక్ష, మాట్లాడితే ఆ రైతులకే వినిపిద్దాం ఈ విషయం కూడా అని మొత్తం వినిపించిన అధ్యక్ష తెలుగులో ఫోన్లోనే. నేను మనం పోయినప్పుడు ఒక తండ పోతుంటే ఇటువైపు మళ్ళీ పెద్ద మట్టి గుట్టలు కనబడుతున్నాయి. ఆగిన మళ్ళీ ఎందుకు వచ్చినాయి ఈ గుట్టలు, మట్టి గుట్టలు అని. బావులు తీయడం మొదలైంది అధ్యక్ష. మళ్ళీ సరే చూద్దాం ఈ బావికి ఎంత ఖర్చు అయింది, నీళ్ళని ఊరుతున్నాయని చెప్పి కారు దిగి బావి దగ్గర పోయినప్పుడు అక్కడి నుంచి గొర్రెలు వస్తున్నాయి. గొర్రెలు కాసుకునే రైతులు, గొర్రెల కాపర్లు కూడా, సోదరులు కూడా వచ్చారు. వాళ్ళకే చేసిన అధ్యక్ష. వెంకట్రాములు, రాజయ్య ఇద్దరు ఎందుకు రైతుల గురించి భయపడుతున్నారు? గొర్రె కాపర్లు రైతులనే భయపడుతున్నారు అధ్యక్ష. వాళ్ళకే మాట్లాడిన అధ్యక్ష నేను. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన బడ్జెట్ కాబట్టి ప్రజలతోనే మాట్లాడినా మీలాగా కమిషన్లు ఇచ్చినట్టు మాట్లాడలేదు. నేను రైతులతో మాట్లాడిన అధ్యక్ష. మా వెంకటరామయ్య, మా రాజన్న ఇద్దరికి వినిపించిన, మా రవినాయక్ కూడా వినిపించి ఇది ఏం మాట్లాడలేదు దీని మీద, నేను ఎట్లా అనిపిస్తుంది అని అడిగిన. ఇలా మీకు అర్థం కాదే ఉంది సార్. దీంట్లో మా ఊర్లే వెంకటయ్య అని ఉండే, ఆయన ఊర్లో ఏతుల వెంకటయ్య కూడా అందరూ ఆయన కథ ఉంది ఇలా అన్నారు. ఏం కథ అని అడిగిన. ఏ లేదయ్యా, ఒకరోజు పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది. ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది, మా వెంకటయ్య నన్ను కొట్టిండు, జర పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి. ఎందుకు కొట్టి ఏం సంగతి అని అడిగితే, నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు వేయద్దుమని అన్నాడు, నేను పోస్తా అన్నా. నువ్వు పాలు వేస్తే ఊరుకోను అన్నాడు, నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండు. పాలెక్కడి, నీకు బర్రె లేదా పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగింది అధ్యక్ష. అడిగితే నాకు 4 బర్రెలు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష. ఈ 4 బర్రెలు ఎక్కడిదా, నీకు ఒకటి కూడా లేకపోయా? మా ఊరందరం చూస్తే 50 మంది ఉన్నాం, అందరూ కలిసి నీకు బర్రెలు లేవా ఎక్కడిదా అంటే, అధ్యక్ష పోయిన భార్య దొరికితే, సచ్చింది బతికితే, పోయింది దొరికితే, మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి కొంటే నాకు 4 బర్రెలు ఉంటాయి, నాకెందుకు 4 బర్రెలు అన్నాడు. ఇది కూడా అట్లనే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము. అంతకు మించి ఒక అక్షరం కూడా తేడా లేదు. జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష దయచేసి మీ కామెంట్స్ పైన కూడా నేను స్పందించదలుచుకున్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రజల మొత్తం చూస్తున్నారు అప్పటి నుండి. నేను దీంట్లో నుంచి ఒక అక్షరం పక్కకు పోయినా, ఇప్పుడు వారు మంత్రి గారు మాట్లాడిందో ఇంకోరు మాట్లాడిందో ఇందులో ఏమైనా ఒక అక్షరం సంబంధం ఉందా, దాన్ని మీరు తేల్చండి. ఈ సభలో ఉండమంటే ఉంటా, పొమ్మంటే పత్త అధ్యక్ష. నేను రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు అధ్యక్ష. ఈయనను కేసీఆర్ మాట్లాడమని చెప్పిన ప్రతిపక్ష నాయకుడు సోయిలేనోడు ఏడున్నాడు? కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ లో అన్నాడా, ఏడవన్నాడా? అది జగదీశ్వర్ రెడ్డి చెప్పాలా. గౌరవనీయులైన మంత్రి గారిని పట్టుకొని ఆయన పైన సెటర్లు వేసేటోడు, ఇంతకు ముందు మంత్రులకి పనిచేసినోడు. ఆ సోయి జర దిమాగ్ నుంచుకొని ఆ ఎక్స్పీరియన్స్ ని ఏమన్నా యూజ్ చేసి ఆలోచన ఉండి మాట్లాడితే జర ఏమన్నా ఏముండు. అలా ఇచ్చిన టాపిక్ గురించి మాట్లాడరా అంటే ఏదో మాట్లాడతాడు. ఇప్పుడు గుర్తుకొచ్చిర్రా ప్రజలు జగదీశ్వర్ రెడ్డికైనా, కేసీఆర్ కైనా, కేటీఆర్ కైనా 10 సంవత్సరాలల్లా. ఇప్పుడు నీళ్ళ గురించి మాట్లాడుతున్న సన్నాసి 10 సంవత్సరాల నుంచి 10 టీఎంసీలు కూడా నల్గొండ జిల్లాకు అంత లేవు. నాగార్జున సాగర్ డ్యామ్ ఉన్నా కానీ అంతకుండా వేసిర్రు. లాస్ట్ కి నాగార్జున సాగర్ తీసుకుపోయి జగన్ చేతిలో పెట్టడానికి ప్రయత్నించారు. అప్పుడు మాట్లాడనీకి ఏమైనాయా, లేదంటే అప్పుడు కళ్ళేమన్నా కాకులు ఎత్తుకుపోయినా జగదీశ్వర్ రెడ్డి? ఈరోజు అసెంబ్లీలో వచ్చి ఉర్రుతున్నావు. ఆడ ఎస్ఎల్బిసి టన్నులు పేద ప్రజల కోసం నల్గొండలో 5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని
రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రయత్నించి దాని మీద మన్ను పోస్తున్న సన్నాసులు మీరు కూడా ఆ పని చేసిరు కదా, మీరు కూడా దాన్ని చేయడానికి ట్రై చేసిరు కదా. ఇప్పుడు కేసీఆర్ వచ్చి మాట్లాడమని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా సోయి ఉంటే, నిజంగా ఇది చేయాలని ఆలోచన ఉంటే, ప్రజల కోసం ఆలోచించే మనిషి అయి ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఏం పథకాలు చేసిందని మాట్లాడు జగదీశ్వర్ రెడ్డి కళ్ళల్లో ఏం పెట్టుకున్నారు? కళ్ళే మన కాకులు ఎత్తుకోయా? మీ రైతు రుణమాఫీ చేసినాం, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం, రైతులకు పెస్టిసైడ్స్ లో తక్కువ రేట్లు చేసినాం, రైతులకు కనీస మద్దతు ధర ఇస్తున్నాం, రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం, ఫ్రీ బస్సులు ఇస్తున్నాం, కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నాం. ఇవన్నీ కనిపిస్తలేవా? కళ్ళు కాకులు ఎత్తుకోపోయినా జగదీశ్వర్ రెడ్డి చెప్పాలి ఈరోజు. మరి సరే మేమేమీ చేయలేము అనుకో, ఈరోజు ప్రజల గురించి మాట్లాడే సన్నాసులు నల్గొండ ప్రజలకు తాగడానికి కూడా నీళ్లు దిక్కలేకపోతే నువ్వు మినిస్టర్ ఉన్నప్పుడు ఏ బర్రె పళ్ళు తోమేనో ఈరోజు సమాధానం చెప్పాలి జగదీశ్వర్ రెడ్డి. లేదా కేసీఆర్ మోచేతి నీళ్ళు తాకుంటా ఫామ్ హౌస్ లో పెగ్గు కలుపుకుంటా ఉన్నావా? అదన్నా సమాధానం చెప్పాలా. 10 సంవత్సరాల తాగడానికి నీళ్లు 500 గ్రామాలకు పైన వాటర్లలో విషపూరితమైన నీళ్లు ఉన్నాయి, తాగడానికి పనికి రావాలి. ఈరోజు గవర్నమెంట్ తెలిసి చెప్తే ఈ 10 సంవత్సరాలుగా ఈ సన్నాసులు ఏం పీకినట్టు మళ్ళీ ఈరోజు వచ్చి మీరు మాట్లాడతారా? ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాన్న సన్నాసి ఇయ్యలేడు. మరి 10 సంవత్సరాలు అదే అడిగా నీకు శాత కాలి. అప్పుడు ఇప్పుడు వచ్చి నీకు రైతులు గుర్తుకొచ్చిరా? రైతులకు మంచి జరిగే రోజులలో రైతులు గుర్తుకొచ్చి మళ్ళీ వాళ్ళను డైలమాలో పడేసే ఒక చెత్త ప్లాన్లన్నీ వేస్తారు బీఆర్ఎస్ సన్నాసులు. మాట్లాడే దమ్ము ఉంటే రమ్మని చెప్పండి, కేసీఆర్ గారిని అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పండి. ఇలాంటి దేనికి పనికి రాని హాఫ్ నాలెడ్జ్ గాలని పంపిస్తే పేద ప్రజలకు కూడా ఏం చేయాలో ఏం చేయకూడదు ఏం అర్థం కాని సిచ్యువేషన్ లో ప్రజలు పడిపోతారు. కేసీఆర్ కి నిజంగా రాష్ట్ర ప్రజల పైన సోయి ఉంటే నువ్వే వచ్చి మాట్లాడాలి. ఇలాంటి సన్నాసులను పంపిస్తు